హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాచలర్స్ బాల్కనీ. రోజు కుకింగ్ వీడియోస్ పెట్టేవాడు ఈరోజు ఏంటో వీడియోతో వచ్చాడనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ట్రైపాడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఎలా యూజ్ చేయాలి ఏంటని. చూస్తున్నారు కదండీ! ట్రైపాడ్‌తో పాటు ఇంకొక మొబైల్ హ్యాంగర్ వస్తుంది. ట్రైపాడ్ ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఏంటంటే అంటే 3 లెగ్స్ ఉంటాయండి. ఒక్కొక్క దాన్ని మనం 3 టైమ్స్ ఎక్స్‌టెండ్ చేయొచ్చండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఒక్కొక్క దాన్ని 3 టైమ్స్ మనం ఎక్స్‌టెండ్ చేయొచ్చు. దానికి ట్రైపాడ్‌కి కింద క్లిప్స్ ఉంటాయండి. క్లిప్ ఓపెన్ చేసి ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. తర్వాత క్లిప్‌ని క్లోజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనం క్లోజ్ చేసేటప్పుడు క్లిప్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి మళ్ళీ క్లిప్ కట్ చేయాలనమాట. అంటే నేను చెప్పేదేంటంటే ఈ ట్రైపాడ్ యూజ్ చేసి మనం వీడియోస్ ఎవరి సహాయం లేకుండా తీయొచ్చండి. కొంతమంది ఏంటంటే ట్రైపాడ్ కొంటున్నారు కానీ దాన్ని ఎలా యూజ్ చేయడంలో తెలియడం లేదు. అలాంటి వారి కోసం నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మీకు ఈ వీడియో చేస్తున్నానండి. మీరు నా మాటలే కాకుండా అలాగే వీడియో మీద కాన్సంట్రేట్ చేయండి. వీడియోలో నేను వన్ బై వన్ నీట్‌గా చూపిచ్చాను. ఎలా చేయాలి ఏంటి అనేది. ఇది చూస్తున్నారు కదండీ! దీన్ని మనం 2 ఫీట్ నుంచి అప్ టు 5 ఫీట్ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చండి. క్లియర్‌గా చెప్తున్నాను. 2-5 ఫీట్ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో, మనకి ఎవరి యూసేజ్ అవసరం లేదు. మన వీడియోస్ మనమే షూట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! మొబైల్ హ్యాంగ్లర్ అని చెప్పాను గదా! దాన్నేంటంటే అడ్డంగా పెట్టాను నేను. అడ్డంగా ప్లస్ నిలువుగా 2 హోల్స్ ఇస్తారు. మనం హ్యాంగ్ చేయడానికి. అడ్డంగా పెట్టడం వల్ల ఏంటంటే మొబైల్ స్ట్రెయిట్‌గా వస్తుంది. అంటే దాని అర్థం అది షార్ట్స్ తీయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే అదే హ్యాంగ్లర్‌ని మనం స్ట్రెయిట్‌గా పెడతామో అప్పుడు మొబైల్ అడ్డంగా వస్తుంది. అంటే దాని అర్థం అది లాంగ్ వీడియోస్‌కి యూజ్ అవుతుంది అని అర్థం. నేను మీకు క్లియర్‌గా వన్ బై వన్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ తీసుకుంటున్నారు కానీ అది ఎలా యూజ్ చేయాలో తెలియక ఆహ్, దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. సో, నేనేంటంటే వన్ బై వన్ మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి. ఎలా వీడియోస్ తీస్తాను ఏంటనేది. చూస్తున్నారు కదండీ! 2 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు ఎక్స్‌టెండ్ చేయొచ్చు. తర్వాత మనం కొద్దిగా దాన్ని మిస్‌మాండిల్ చేయొచ్చు, డిస్‌మాండిల్ చేయొచ్చు. ఎలా చేస్తున్నానో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఇప్పుడైతే హైదరాబాద్‌లో ఫుల్ వెదర్ చాలా అంటే చాలా చలిగా ఉంది. అండ్ ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. ఈ వే ఈ చల్లదనానికి వేడి వేడిగా ఏవన్నా బజ్జీలు కానీ, అలాగే సమోసాలు కానీ, లేదా ఆనియన్ పకోడా కానీ తెచ్చుకొని తింటుంటే అబ్బబ్బా! నా భూతో నా భవిష్యత్. అంత బావుంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ! నేను ఎలా పెట్టాను మొబైల్ అనేది. క్లియర్‌గా చూడండి. మొబైల్ నిలువుగా పెట్టి తీసే వాటికి షార్ట్స్‌కి యూజ్ అవుతుంది. నిలువుగా పెట్టి తీయడం వల్ల. మొబైల్ అడ్డంగా పెట్టి తీయడం వల్ల లాంగ్ వీడియోస్‌కి యూజ్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదండీ! నేను మీకు ఒక్కొక్క నట్ గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. స్టార్టింగ్ చూపించిన నట్ వచ్చేసరికి మనం ఫ్రంట్, బ్యాక్ ఈజీగా మూవ్ చేయడానికి. నెక్స్ట్ రిమైనింగ్ నట్స్ వచ్చేసరికి వాటిని లూజ్ అండ్ టైట్ చేయడానికండి. కాబట్టి మీరు వన్ బై వన్ స్టెప్ చూస్తున్నారు కదండీ! క్లియర్‌గానే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాచిలర్స్ బాల్కనీ. థాంక్ యూ. బై.